అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక మంచి మెమొరబుల్ వీడియో అనమాట. సో మెమొరీ ఎవరికి ఏంటి అంటే మన ఫొటోస్ అనమాట. ఫొటోస్ మనము ఎప్పుడు చూసుకున్నా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చిన్నప్పటి ఫొటోస్ కానీ, మన మ్యారేజ్ ఫొటోస్ కానీ, మనం ఫోన్లో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే ఆ గూగుల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని అయితే తీసుకొని ఒక చిన్న మినీ ఆల్బమ్ లాగా అయితే చేసుకున్నా అని చెప్పినా కదా. ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. చాలామంది అడిగినరు మా వాళ్ళందరూ. అండ్ నేను కూడా ఫోటోలు పంపిస్తాను, నాకు కూడా చేపించు, ఇది ఎక్కడ తీసుకున్నావు ఏంటి డీటెయిల్స్ చెప్పమని అడిగినరు. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, నాకు నచ్చి నేను చేపించుకున్నాను. డీటెయిల్స్ లాస్ట్లో అయితే చెప్తానమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆల్బమ్ చూడండి, ఎంతో బాగుంది కదా. నేను మొన్న వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్న ఫొటోస్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ ఫోటో నేను మొన్న రీసెంట్గా యూట్యూబర్ తేజారాణక్క వాళ్ళ డాటర్ సారీ ఫంక్షన్కి వెళ్ళిన కదా. సో అప్పుడు తీసుకున్న ఫోటో ఇదైతే. మేము లాస్ట్ టైం ఒకసారి సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాం. సో అప్పుడు తీసుకున్నాం అనమాట. ఇదైతే రాఖీ పౌర్ణమి వీడియో. ఇది రీసెంట్గా మీరు అందరు చూసే ఉంటారు, గోపిక వేషధారణ చేసిన పిల్లలిద్దరికి. ఇదైతే నాకు చాలా మెమొరబుల్. మా మమ్మీ నాతో ఫోటో. ఇది ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాం. ఇదే ఫోటో అయితే మా పాప 3 months ఉన్నప్పుడు. చాలా బాగుంది. ఇది ఒక ఫోటో మిస్ అయితే మొన్న గూగుల్లో వెతికితే దొరికింది. అయితే నేనైతే ఈ ఫోటోని అయితే తీపించిన. అండ్ ఇది మా పాప 21st అయిపోయిన తర్వాత మా ఆయన ఒకసారి చూడడానికి వచ్చిండ్రు. సో అప్పటి ఫోటో అనమాట. ఇదైతే మా పాపకు అన్నప్రాసన్న ఫోటో అనమాట. అన్నప్రాసన్న చేసినాం చిన్న పాపకి. వీళ్ళైతే మా మామయ్య అన్నమాట. ఒకసారి మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు మా పాప చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినాం. సో అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. చూడండి, ఇలా మెమొరీస్ చాలా ఉండిపోతాయి. ఒక ఫొటోస్ వీడియోస్ ద్వారానే మనం చూసుకోగలుగుతాము ఏదైనా కూడా. అండ్ కొన్ని ఫోన్లో ఉండాలి, కొన్ని ఆల్బంలో ఉండాలనేసి అయితే కొన్ని ఇట్లా చేయించిన అన్నమాట. ఇక మా బుడ్డ చూడండి ఎంత బాగుందో. ఇదైతే నేను మార్కండ జాతరకు వెళ్ళినప్పుడు అయితే చేయించుకున్నా మహారాష్ట్రలో. ఇదైతే మా పెద్ద పాప అనమాట. చిన్నప్పుడు కృష్ణాష్టమికి అయితే ఇట్లా వేషాలు వేసేదాన్ని, గోపిక కృష్ణయ్య అని. ఎవ్రీ ఇయర్ కూడా వేస్తాను, చూసే ఉంటారు కదా మీరు వీడియోస్లో. నాకైతే ఈ ఆల్బమ్ మస్తు మంచిగా అనిపించింది. ఇదైతే స్కూల్లో ఫోటో అనమాట. వీడియోస్ ఒక మూలన కూర్చొని షూట్ చేస్తున్నా, ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని. అయినా కూడా ఇగో మా పాప చూడండి డిస్టర్బ్ చేస్తూనే ఉంది. నువ్వేంటి అంతగా రెడీ అవుతానని రెడీ చేయలేదంటే, సండే కదా పిల్లలకి హెడ్ బాత్ చేసిన. ఈ వీడియో నేను సండే రోజు షూట్ చేసిన అన్నమాట. సో ఇక డీటెయిల్స్ విషయానికి వస్తే, నేనైతే ఇది ఒక ఇంటర్నెట్ సెంటర్ నుండి తీసుకున్నా. మీనాక్షి ఇంటర్నెట్ సెంటర్ అని మాకు ఆఫీస్లో తెలుసు అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుండి అయితే నేను ఇది కస్టమైజ్ చేయించిన. ఈచ్ ఫోటో వచ్చేసి 5 rupees మాత్రమే. ఒక 200కి అయితే ఒక 40 ఫొటోస్ అయితే ఒక చిన్న మినీ ఆల్బమ్ లాగా ఇట్లా బైండింగ్ చేసి ఇస్తారు. నాకైతే మస్తు అనిపించింది. వీళ్ళ దగ్గర ఫోటో ఫ్రేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట. మరి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్ అయినా, ఏ అకేషన్ అయినా, అసలు ఎక్కడికి వెళ్ళినా ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు. సో ఆ ఫొటోస్ని అయితే ఇట్లా ఆల్బంలో చేసి పెట్టుకుంటుంటే చాలా బాగుంటుందని నేనైతే ఇది చేయించిన. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఈ ఆల్బమ్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. చిన్న పాప నాతోనే ఉంది, సో డిస్టర్బ్ చేస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.